శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ జూన్ నెల 2025 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చక్కటి కాలం నడుస్తుంది. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుని స్థితి, లాభంలో ఉన్నటువంటి రాహు స్థితి. కళలలో మంచి ఉన్నతిని పొందుతారు. కళాకారులకు బాగుంటుంది. ఆదాయం చాలా చాలా బాగుంది. ఆరోగ్యం బాగుంది. మాట తీరు బాగుంది. కుటుంబం బాగుంది. అనేక విధాల లాభాలు బాగున్నాయి. స్థాన చలనానికి అనుకూలంగా ఉంది. అలాగే ఇన్ని విషయాలు బాగుండి ఉన్నప్పుడు బాలేని అంశాలు ఏవి అని చూసి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. పితృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇలా ఎన్నో రకాలుగా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. మేషరాశి వారికి ఇటువైపు బాగున్న పరిస్థితి ఎంత బాగుందో అటువైపు బాలేని పరిస్థితి అంతే బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే 50-50% అన్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో భగవంతుణ్ణి ఆశ్రయించడం చాలా చాలా మంచిది. బాగున్నవి ఎలాగూ బాగుంటాయి. బాలేని వాటిని కదా మనం కొంతైనా నిరోధించుకోవాలి. ఏ విధంగా నిరోధించుకోవాలి? శనిగారికి అభిషేకం చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శివుడికి, పార్వతికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, గణపతికి ఈ నలుగురికి కూడా అర్చన చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి విషయం. ఈ అర్చన చేయించుకోవడం ద్వారా ఈ కుటుంబం మొత్తానికి మీకు అనేక విధాల ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యమైన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకి జరిగిపోయి మీకు చాలా వరకు వెసులుబాటు ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా మీరు అభివృద్ధి పథంలో ముందరికి వెళ్ళడానికి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ఈ పరిహారాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చెయ్యండి. ప్రశాంత జీవితంతో ఉండండి. మీ కృషి మీరు చెయ్యండి. చక్కటి అభివృద్ధిని పొందండి. శుభం. వృషభ రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉంది. వీరికి గురుబలం బాగుంది. శనిగారి బలం బాగుంది. కుజుని బలం బాగుంది. అన్ని రకాలుగా బలాలు బాగానే ఉన్నాయి. పెద్ద గ్రహాల బలాలు ఉన్నాయి అంటే ఇక అంతకన్నా కావాల్సిందేం లేదు. మీరు చేస్తున్న కృషి తప్పకుండా ఫలిస్తుంది. మాట తీరు బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది. క్రమశిక్షణ బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. సంతానం బాగుంటారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అన్ని విధాలుగా మీరు ఆనందించదగ్గ పొజిషన్లోనే ఉన్నారు. అయితే ఆరోగ్యరీత్యా కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆరోగ్యరీత్యా ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటిని అధిగమించడం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణ చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇవన్నీ కూడా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. అవుతాయి, ఖచ్చితంగా పనులు అయితే అవుతాయి. విద్యార్థులకి బాగుంటుంది. ఉద్యోగస్తులకి బాగానే ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. ఓర్పు కలిగి ఉండండి. ఇవి మరింతగా శోభిస్తాయి. శుభం. మిథున రాశి వారికి చాలా అద్భుతమైన కాలం ఉంది. ఈ అద్భుతమైన కాలాన్ని వీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే స్థిర చిరాస్తుల వృద్ధి ద్వారా, ఉద్యోగ జీవితంలో పై మెట్టుకి ఎక్కడం ద్వారా వీళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. లాభస్థాన స్థితిలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి ఉంది. సంతాన పరంగా లాభాలుంటాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో లాభాలుంటాయి. చక్కటి వ్యాపార జీవితంలోనూ లాభాలుంటాయి. అలాగే ధన సంబంధరీత్యా మంచి లబ్ధి కలుగుతుంది. గురు సంబంధరీత్యా మంచి ఆశీస్సులు దొరుకుతాయి. పితృ సంబంధరీత్యా మీరు ఏమన్నా సహాయ సహకారాలు ఇవ్వవలసి ఉంటుంది. దానివల్ల కూడా మీకు మంచి ఆశీస్సులు దొరుకుతాయి అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా బాగానే ఉంది అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి.
అయితే ఓర్పు ఉండవలసినటువంటి విషయాలలో ఓర్పు కలిగే ఉండండి. బాగున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తున్న కారణం చేత మీరు ఆటోమేటిక్గా ఆత్మసంతృప్తి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన కాలం నడుస్తోంది. జూన్ కూడా వచ్చేసింది, అప్పుడే సొహపడ రోజులు కూడా అయిపోతున్నాయి. ఇంకొక 3-4 నెలల కాలంలోనే గురువుగారి యొక్క రాశి ప్రవేశం జరగబోతోంది. అందుకు తగినట్టుగానే ఇప్పుడు గురువుగారి యొక్క ఈ వ్యయస్థాన సంచారంలోనే మనకి కొన్ని అంకురాలు జరుగుతాయి. ఈ అంకురాలు అనేవి మీకు భవిష్యత్తుకి ఉన్నతికి సోపానాలు అని చెప్పచ్చు. అంత అద్భుతమైన కాలం ఇప్పుడు ప్రారంభం అవ్వబోతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్న కారణం చేత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు రాబోయే కాలంలో అద్భుతమైన విషయాలు ఉండబోతున్నాయి కాబట్టి, వాటి అంకురాలన్నీ ఇప్పుడు పడబోతున్నాయి కాబట్టి మీకు దాని తాలూకు ప్రభావం ఇప్పటి నుంచే ప్రారంభం అవబోతోంది. ఉన్నతి ఉంటుంది ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, అలాగే ఏదైనా స్థానం విషయంలో కానీ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మంచి పరిస్థితులు అని చెప్పచ్చు. అలాగే ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది, ఊహించని విధంగా వస్తు లాభాలు కూడా ఉంటాయి, చక్కటి బహుమతులు ఉంటాయి. అయితే కుజగ్రహ సంచారము నీచలో ఉంటూ ఉన్న కారణం చేత రాశిలో కొంచెం ఈ కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాలు చదువుకోవడం ఇవన్నీ చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. కందిపప్పుతో తయారు చేసేటటువంటి ఆహార పదార్థం పప్పు, ఆ పప్పు ఏదన్నా వండి కొంచెం అన్నం కలిపి కుక్కలకి ఆహారంగా వేయండి, లేదా ఇతర జీవులకి ఆహారంగా వేయండి, లేదా ఎవరినైనా ఇంటికి పిలిచి అన్నదానం చేస్తూ దానిలో ఖచ్చితంగా పప్పు వండేటట్టుగా చూసుకుని దానం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అదృష్టవంతమైన కాలం శుక్రాచార్యుల వారి రూపంలో ఉంది, గురువు గారి రూపంలో ఉంది, అలాగే రవి రూపంలో ఉంది. అనేక రకాలుగా ఆనందాలు వెల్లివిరిసేటటువంటి కాలము. చంద్రుని యొక్క స్థితి సంచార విశేషం చేత మనస్సు కొంచెం ధైర్య సాహసాలతో ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. మరి మిగతా విషయాలన్నీ ఏ విధంగా ఉన్నాయండి? రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు కానీ కొంత ఇబ్బంది పెట్టేటటువంటి కాలం అనే చెప్పాలి. అయితే శనిగారి స్థితి ఇబ్బందికరంగానే ఉంది, కుజుని స్థితి ఇబ్బందికరంగానే ఉంది. మరి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి మనం అలా వదిలేయగలమా? కొంచెం పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే గురుబలం చాలా బాగుందో, మనం ఏదైనా దైవ కార్యాలు సంకల్పించినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆశీస్సులు వచ్చేస్తాయి. మీరు పరిహారాలు చేసుకున్నా ఆ పరిహారాలు పరిహరింపబడిపోయి దోషాలు చక్కటి ఆశీస్సులు లభిస్తున్నాయి. మరి ఈ దోషాలు ఏ విధంగా మనం పరిహరించుకోవాలండి? ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు ఈ మూఢమి లోపలే చేసుకోవాల్సిందిగా సూచన, లేదా మూఢమి అయిపోయిన తరువాతనైనా చేసుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రత్యేకత ఇక్కడ మండల పూజ. ఈ అష్టదిక్పాలకులని పిలిచి ఆవాహన చేసి పూజ చేస్తారు. ఇక్కడ రాహు యొక్క పరిస్థితి కానీ, శనిగారి యొక్క పరిస్థితి కానీ, కేతువు యొక్క పరిస్థితి కానీ, ఈ మూడిటికి కూడా చాలా చక్కటి పరిహారం అది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఎప్పుడైతే గురుబలం బాగుందో ఇలాంటి పుణ్యం కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ఇంకా మరింత ఫలితాలు వచ్చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మండపారాధన అంటాం మనం. ఈ నవగ్రహాలని ఆవాహన చేసి చేసేటటువంటి ఈ పూజకి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని ఈ పూజని నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు
మూఢమి లోపల అంటే ఇంకొక 2-3 రోజులే ఉంది కాబట్టి మూఢమి రావడానికి ఈ లోపల కుదిరితే చేసుకోండి. లేని పక్షంలో వచ్చే నెల 10వ తారీఖు తదుపరి మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు ఉంటాయి. శుభం. కన్యారాశి వారికి కొంచెం పరీక్షలతో కూడుకున్న కాలమా అనిపిస్తోంది. వీరికి కుజుని బలం బాగుంది, కానీ వ్యయంలో ఉన్నారు. చాలా గొప్పగా ఉంటుందని చెప్పడానికి రావడం లేదు. రాహుబలం బాగుంది, చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో శుక్రాచార్యుల వారు బాగున్నప్పటికీ విలువైన వస్తువుల్ని మీరు జార విడుచుకోకుండా భద్రపరచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ భద్రపరచుకోవడం అనేది చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయంగా తెలియజెప్తున్నాను. ఇక భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ల విషయంలో కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నా. ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సమసప్తక దృష్టి రాశి మీద పడుతూ కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అంటే శనిగారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే రాహుగారి స్థితి చాలా బాగున్న కారణం చేత మీరు ఇక ధనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతాన రీత్యా బాగుందా అంటే కొంచెం బాగుంది, కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడ ద్విస్వభావం అయినటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగరీత్యా ఓర్పు కలిగి ఉండండి. లాభాల రీత్యా చేతికి అందినటువంటి లాభాలని ఆస్వాదించండి. దాన ధర్మాల విషయంలో అతి జాగ్రత్త. ఇది నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. అతి జాగ్రత్త అని అతి జాగ్రత్తలతోనే ఉండండి. కుటుంబ విషయంలో చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగంలో పై అధికారుల మన్ననలు పొందాలి అని ఎటువంటి తాపత్రయమో పడవద్దు అని మరొకసారి సూచన చేస్తూ మీ ధర్మాన మీరు ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. జరిగేది భగవంతునికి వదిలిపెట్టండి. అన్నీ శుభకరంగానే ఉంటాయి. నవధాన్యాలు దానం ఇవ్వడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి చాలా మంచి గ్రహస్థితులు ఉన్నాయని చెప్పచ్చు. రాశిలోనే ఉన్నటువంటి చంద్రుడు చాలా చాలా బాగున్నారు. ఇక షష్టంలో ఉన్న శనిగారు బాగున్నారు, నవమంలో ఉన్న గురుగారు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? 4 గ్రహాలు ఇంత అద్భుతమైన స్థితిలో ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ముఖ్యంగా కేతువు, గురువు, శనిగారు అసలు 3 పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమ స్థానంలో రాహువు గారు ఉన్నప్పటికీ కూడా అంత భయపడిపోవాల్సిన పని అయితే లేదు. ఏదైనా చిన్నపాటి ఇబ్బందిని ఇస్తే ఇవ్వచ్చుగాక, కానీ పంచమ స్థాన అధిపతి అయినటువంటి శనిగారు షష్టంలో ఉన్న కారణం చేత పూర్తి అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. వీటిని మీరు చాలా చాలా ఆనందంతో అనుభవిస్తారు అని చెప్పచ్చు. విజయావకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడేది ఉంది. చిన్ననాటి స్నేహితుల్ని కలిసేది ఉంది. ధనము ఇబ్బంది ఉన్నటువంటి మీ దగ్గర బంధువర్గానికి మీరు ధన సహాయం చేసేది కనిపిస్తోంది. అలాగే పిత్రార్జితాలు బాగున్నాయి. తండ్రి గారికి సహాయ సహకారాలు అందిస్తారు. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, అలాగే శుభకార్యాలలో మీరు ప్రధాన పాత్ర వహించడము, యజ్ఞయాగాదులు చేయడానికి కూడా సుముఖంగా ఉండి, అంటే అంత పెద్ద పెద్ద పనులు కూడా చేయడానికి మీరు వెరవరు. ఖచ్చితంగా ముందరికే నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేయడానికి చాలా చాలా ఇష్టపడతారు. ఇలా అనేక విధాలుగా సంతృప్తికర జీవితము, ఆర్థికాభివృద్ధి, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు, చేపట్టిన కార్యాలలో విజయావకాశాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొని వెళ్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణలతో పాటుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి అంత అనుకూలమైన కాలం అయితే కనబడబోవడం లేదు. పరిస్థితులని మీరు అదుపులోకి తెచ్చుకోవడానికి చాలా వరకు కృషి చేయవలసి వస్తుంది. ఇప్పటి వరకు కూడా గురుబలం చాలా బాగుంది, పరిస్థితులు మీ అదుపులో ఉన్నాయి, మీరు ఏది చెప్తే అది జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మీ చేయి దాటాయి. మళ్ళీ వాటిని
మీ అదుపులోకి తెచ్చుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు మీరు పరిస్థితులకి తలవంచి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాలు అవడం రీత్యా కానీ, మాట పొందిక రీత్యా కానీ, క్రమశిక్షణ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ ఏ పక్క నుంచి చూసినా కూడా మీకు ఇంకా అనుకూలత కనిపించబోవడం లేదు. కాబట్టి అనుకూలత కొరకు కృషి చేయండి, అనుకూలత కొరకు ఓర్పు బట్టి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, నవధాన్యాలని దానం ఇవ్వడము, సుబ్రహ్మణ్యాష్టకాలు చదువుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా మంచి కాలం కనిపిస్తూ ఉంది. వీరికి సంతానం చాలా బాగుంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి, మనోనిబ్బరం బాగుంటుంది, మానసికమైనటువంటి వేదనలు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ తుడిచి ఒక పక్కన పెట్టేస్తారు. అంతగా బాగుంది అని చెప్పచ్చు. సంతాన అభివృద్ధి బాగుంటుంది, సంతాన రీత్యా చాలా సంతృప్తి కలిగించే కాలం ఉంటుంది. రుణభారాలు తగ్గిపోతాయి, ఊహించని విధంగా ధనం వస్తుంది, రాబడి బాగుంటుంది, గృహంలో అనేక రకాల శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెద్దల మాటకి చాలా వినయ విధేయతలతో వాటిని ఆచరిస్తారు మీరు. అలాగే భార్యాభర్తల అనుకూలత బాగుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇప్పటి వరకు జరగని వారికి ఇప్పుడు చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, రాజకీయంగా లబ్ధి కలుగుతోంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. అన్ని విధాలుగాను మీకు ఉత్సాహంగా ఉండేటటువంటి కాలము, ఆర్థిక పరంగా లబ్ధి కలిగేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఇంకా బాగుండాలి అంటే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంచెం కష్టపడేటటువంటి కాలమే కనిపిస్తుంది. శనిగారి యొక్క స్థితి చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా బాగుంది. అయితే మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ముఖ్యంగా రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా అంతగా అనుకూలత లేదు. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా 1కి 4 సార్లు వెళ్ళి శారీరక శ్రమ పొందవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుటుంబం విషయంలో కూడా కొంచెం మీ మాట ఎదిరించేటటువంటి స్వభావం కనిపిస్తోంది కుటుంబంలో. వీటన్నిటి గురించి సాధన చెయ్యండి, పోరాటం చెయ్యండి. మళ్ళీ మీకు కుటుంబం మీ అదుపులోకి వచ్చే వరకు శ్రమించండి. కుటుంబ యజమానిగా లేదా కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా తిరిగి మీ కుటుంబాన్ని మీరు ఒక తాటి మీదకి తెచ్చుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీరు ఒక తాటి మీదకి తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే కొంత శారీరక శ్రమ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని అంశాలలో ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, శివాభిషేకం చేసుకోండి, మరింతగా లబ్ధి కలుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా మంచి కాలం అని చెప్పాలి. వీరికి అమ్మ లేదా మాతృవర్గ రీత్యా చాలా చక్కటి సహాయ సహకారాలు వస్తున్నాయి. అలాగే చతుర్థ స్థానంలో యోగం బాగుంది, బుధాదిత్య యోగం. ఈ యోగము చేత ఉద్యోగ జీవితంలోనూ మీకు ఉన్నతి కనిపిస్తోంది, స్థిర చరాస్తుల వృద్ధి విషయంలోనూ ఉన్నతి కనిపిస్తోంది. అలాగే సుఖంగా జరిగిపోయే విషయంలో ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డారు మీరు. ఆ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మీరు సుఖం రూపంలో అనుభవిస్తున్నారు. శారీరకమైన సుఖం, హాయిగా విశ్రాంతిగా ఉంటారు, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందుతూ ఉంటారు. సంతానం చాలా బాగున్నారు, సంతాన రీత్యా చాలా సంతృప్తి కలిగించే అంశాలు చాలా మీకు తృప్తిని ఇస్తున్నాయి అని చెప్పచ్చు. అలాగే ఏదైనా మీరు ఒక మంత్రాన్ని తీసుకున్నట్టయితే గురుముఖంగా మంత్ర సాధన విషయంలో వెనక్కి తిరిగి చూడకుండా మీరు సాధనలో వెళ్ళిపోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రుణభారాల విషయంలో రుణభారాలు తగ్గుతున్నాయి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా కొంచెం కష్టపడేటటువంటి కాలంగా కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం కష్టపడేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. మాతృవర్గానికి పితృవర్గానికి వీలైనంతగా సేవ చేయండి. ముఖ్యంగా తల్లిదండ్రులకి సేవ చేయండి. మీకు అనేక రకాలుగా ఆశీస్సులు అవుతాయి. మీ సేవ
పొందినటువంటి మీ తల్లిదండ్రులు మీకు ఎంతో గొప్ప హృదయంతో ఆశీస్సులు ఇచ్చేస్తారు. ఇది ప్రత్యేకంగా ఇవ్వాలి అనుకుని ఇచ్చేది కాదు, లోపల ఆ మనస్సు అలాగ అనిపిస్తుంది. నా బిడ్డ నాకు ఇన్ని సేవలు చేస్తున్నారు, ఖచ్చితంగా వాడు వృద్ధిలోకి రావాలి, సుఖంగా ఉండాలి అని ఆ మాతృమూర్తి ఆ పితృమూర్తి కోరుకుంటారు. అదే మీకు ఆశీస్సు అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా మంచి కాలం జరుగుతోంది కాబట్టి శివారాధన చెయ్యండి. ఇంకా అనేక రకాల శుభ ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి అదృష్టవంతమైన కాలము ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వీరికి కుటుంబం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది. అయితే స్థానచలనం ఉన్నప్పటికీ కొంత అనుకూల స్థానచలనం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. సమిష్టి కృషి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు కనిపిస్తాయి. ఇది చెప్పదగ్గ సూచనగా ఉంది. ఇప్పటి వరకు రాశిలో ఉన్నటువంటి రాహు సంచారం కానీ, సప్తమంలో ఉన్నటువంటి కేతు సంచారం కానీ చాలా చాలా ఇబ్బంది పెడుతూ, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి శనిగారి సంచారం వల్ల కూడా చాలా ఇబ్బందులకి లోనయ్యారు వీరు. తృతీయ స్థానంలో గురుగారు ఉన్నప్పుడు బాగుండలేదు, ఇప్పుడు చతుర్థ స్థానంలోకి గురుగారు వచ్చినప్పుడు అంతగా అనుకూల పరిస్థితులు లేవు. కానీ ఎప్పుడైతే షష్ఠ స్థానంలోకి కేతు వచ్చారో మొండిన పడిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు విజయావకాశాల వైపుకి దారితీస్తున్నాయి. చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రోగము, రుణము, శత్రువులు, ఈ ముగ్గురి విషయంలోనూ కూడా, ఈ మూడు అంశాలలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఏదైనా అనారోగ్యం ఇప్పటి వరకు చేసి ఉన్నది తగ్గిపోతుంది. అలాగే ఇప్పటి వరకు శత్రువులే ఉన్నారు, మనకి మిత్రులు అనుకున్నవారు, మనతో ఉన్నవారు, మనని వెన్నంటే ఉండి మన హితము కోరుతున్నారు అని మనం అనుకుంటున్నవారు, అట్లాంటి వాళ్ళల్లో కూడా శత్రుత్వం ఉన్నవారు ఉన్నారు. అలాంటి శత్రుత్వం ఉన్నవారందరూ కూడా మిత్రులైపోయి ఉన్నారు మీకు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. రుణభారాలన్నీ తగ్గిపోతున్నాయి. అనుకూలమైన కాలం ప్రాప్తించిందా అన్నట్టుగా ఉంది. ఇన్ని అనుకూలతల మధ్య ఇప్పుడు కాస్త వీరికి ఊపిరి సలుపుతోంది అన్నట్టుగా ఉంది. చాలా చాలా ప్రశాంత జీవితం వస్తుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ, అర్ధాష్టమంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ, వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్ల ఏర్పడుతున్నటువంటి బాధలు ఏమైనా ఉన్నాయా అంటే వాటి నుంచి ఉపశమనం పొందుతున్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళి సేవ చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, గురువులకి సేవ చేయండి. గురుముఖంగా మీరు ఏదైనా ఒక మంచి మాట విన్నా, ఒక ఆశీర్వచనం తీసుకున్నా మీకు చాలా అద్భుతమైన కాలం అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.